అందరికీ నమస్కారము. నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి. అయితే ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోవడం కోసం మనము ఈ వీడియో ముందుకొచ్చినాము. అయితే ఇప్పుడు తొందర లోపల స్థానిక సంస్థలు మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసలు స్థానిక సంస్థలు అంటే ఏంది? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు సర్పంచ్ మరి ఉదాహరణ చెప్పాలంటే సర్పంచ్ యొక్క బాధ్యత ఏంటిది? సర్పంచ్ అంటే ఇది చాలామంది ఒక ఏదో ఉందాతనము లేకుంటే ఒక పదవిగా అలంకారంగా భావించి ఉన్న ఈ రోజుల్లో అసలు మన భారత రాజ్యాంగము ఏం చెప్తుంది స్థానిక సంస్థల గురించి? భారత రాజ్యాంగం ప్రకారము సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలి, అదొక సేవ చేయడం మాత్రమే బాధ్యత మాత్రమే అని ఎంతమంది అనుకుంటున్నారు? కాబట్టి మీరు కూడా గ్రామాల లోపల మనము మన గ్రామంలో సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి ఈ కింద నేను చెప్పబోయే బాధ్యతలు లేకుంటే సేవలు చేయగలుగుతాడా, అంతటి సామర్థ్యము ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించి మీ ఊరి గ్రామ అభివృద్ధి లేకుంటే గ్రామ భవిష్యత్తు మొత్తము మీరు ఎన్నుకోబోయే సర్పంచి చేతుల్లో ఉందని మీరు గ్రహించి ఎన్నుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ, ఇకపోతే విషయానికి వస్తే మన భారత రాజ్యాంగంలోని మనకు 73, 74 సవరణల ద్వారా మన భారత రాజ్యాంగంలో ఈ లోకల్ బాడీస్ను చేర్చడం జరిగింది. అయితే ఇందులో మనకు పంచాయతీలు మరియు మున్సిపాలిటీస్ లోకల్ బాడీలో వస్తుంది. అయితే పార్ట్ 9 లోపల మనకు పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలను మరియు పార్ట్ 9A లోపల మనకు మున్సిపాలిటీస్లను చేయడం జరిగింది. అయితే ఈరోజు మనము సర్పంచ్ల గురించి మనం మాట్లాడుకున్నాము. సర్పంచులు ముఖ్యంగా మనకు 4 విధులు లేదా బాధ్యతలను కలిగి ఉంటాడు. ఎవరైతే సర్పంచ్గా ఎన్నికైతారో వాళ్ళు ఈ యొక్క నేను చెప్పబోయేటటువంటి 4 సేవలు అనుకోవచ్చు, విధులు అనుకోవచ్చు, బాధ్యతలు అనుకోవచ్చు. ఈ 4 ఖచ్చితంగా నెరవేర్చే వ్యక్తి సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి అనేది భవిష్యత్తు అనేది బాగుంటుంది అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం, నా ఉద్దేశం కాదు, భారత రాజ్యాంగం ప్రకారం చెప్తున్నాను. అయితే ఒకటి, సర్పంచ్ ఏం చేయాలంటే సేవలు కల్పించడము. 2, పరిపాలన మరియు నియంత్రించడము. 3వది, మన గ్రామంలోని అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడము. 4వది, సమాజంతో కలిసి పనిచేయడము మరియు సమాజాన్ని అంటే సమాజం అంటే గ్రామాల్లోని యువజన సంఘాలు కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరినీ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి ఉంటాయో వాటి అన్నిటి లోపల భాగస్వామ్యం చేయడమే ఈ యొక్క 4వ యొక్క విధి అన్నమాట. అయితే మనకు దీనికి డీటెయిల్గా వస్తే మనకు సేవలు ఏమేమి సేవలు చేయాలి, సర్పంచ్ ఏమేమి సేవలు చేయాలంటే కనీస అవసరాలు అంటే గ్రామం లోపల మనకు ఈ డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రిసిటీ అంటే వీధి బల్బులు కానీ లైట్లు కానీ, లేకుంటే ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా ఇంటి ఎలక్ట్రికల్ కరెంటు కనెక్షన్ ఇప్పించడం కావచ్చు, కరెంటు అంతరాయం లేకుండా చూడడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు మనము చేయాలి. అదేవిధంగా మనకు హెల్త్కు, పబ్లిక్ హెల్త్కి సంబంధించి అంటే మనకి వర్షాకాలం తీసుకున్నట్లయితే ఈ దోమల బెడద కావచ్చు, ఇంకో మురికి నీరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడం కూడా మనకి ఈ సేవల కిందికి వస్తుంది. దాంతోపాటు మనకు గ్రామాల లోపల పార్కులను ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా సాయంత్రం లోపల ఊర్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, లేకుంటే ఓల్డేజ్ వాళ్ళు, వృద్ధులు కావచ్చు, ఒక దగ్గర పార్కులో కూర్చొని ఆహ్లాదకంగా మాట్లాడుకోవడం కావచ్చు, చిన్నగా వాకింగ్ చేయడం కావచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మనకి వసతులన్నింటినీ కూడా కల్పించాల్సిన బాధ్యత సర్పంచ్ గారి మీద ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పటికి కూడా చూస్తున్నాం మనము. కొన్ని గ్రామాల లోపల మనకు సరిగా ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ఉండవు. ఏదో ఒక షటిల్ బస్ లాగా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మాత్రమే ఉంటుంది. చాలామంది ఆటోల మీద ఆధారపడుతుంటారు, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి సర్పంచి బాధ్యతనే ఉంటుంది. కాకపోతే చాలామంది ఏమనుకుంటారు అంటే నాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ ఎవరో చేస్తారనుకుంటారు. ఎవరు చెయ్యరు. మనం సర్పంచ్ని ఎందుకు అనుకుంటాం అంటే గ్రామానికి సంబంధించిన ప్రతి కార్యక్రమము, మనిషి దైనందిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా మనకు సర్పంచ్కి బాధ్యత ఉంటుంది అనేది మన భారత రాజ్యాంగము చెప్తుంది. అదేవిధంగా మనకు వేస్ట్ మేనేజ్మెంట్, మనకు ఏదైతే చెత్త ఉంటుందో మనకు చెత్తను సేకరించడం కావచ్చు, చెత్త నుంచి మనం ఎరువులను తయారు చేయడం కావచ్చు, లేకుంటే
వాటిని డంపింగ్ చేయడం కావచ్చు. చాలామంది మనకు చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కల లోపల డంపింగ్ చేస్తూ ఉంటారు, లేకుంటే పచ్చని పంట పొలాల మధ్యలో డంపింగ్ చేస్తూ ఉంటారు. అవి గాలికి వెళ్ళడం కావచ్చు, లేకుంటే కొంతమంది చెరువుల లోపల డంపింగ్ చేస్తూ ఉంటారు. చెరువుల లోపల మనకి వేస్ట్ డంపింగ్ చేయడం వల్ల ఆ చెరువులోని చేపలు చనిపోవడం కానీ, నీళ్లు కలుషితమయ్యి ఆ నీళ్లను జంతువులు కానీ, పశువులు, మన గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఇవన్నీ త్రాగడం వల్ల వాటిని అనారోగ్యం పాలు కావడం కావచ్చు. కొంతమంది చెరువులోకి ఈతకి వెళ్తే మన మనుషులు కూడా అనారోగ్యం కావచ్చు, విరేచనాలు రావచ్చు, వాంతులు రావచ్చు, కలరా, ఇటువంటి అంటే అనేక కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ సర్పంచ్ గారు మన వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయము. కానీ అదే దాన్ని గాలికి వదిలేసి చెత్తనే కదా ఏడంటే ఆడ పడేస్తూ ఉంటారు. కానీ ఆ చెత్త వల్లనే ఇటన్నిటి కూడా అంటే అట్లా జంతువులు ఎఫెక్ట్ అవుతుంటాయి, మన మనుషులు ఎఫెక్ట్ అవుతుంటారు. వాటి వల్ల వచ్చే దుర్వాసన వల్ల శ్వాస సంబంధిత వాళ్ళు, ఇంకోటి మనం మనిషి ప్రశాంతంగా ఉండలేము అనమాట. ఏదైనా సరే మనకు మంచి వాతావరణము, మంచి గాలి, మంచి వెలుతురు ఉంటేనే మనం ప్రశాంతంగా మన మెదడు పనిచేస్తుంది, మనం పని చేసుకోగలుగుతాం. కానీ మనకు ఆ దుర్వాసనతోటి కూడా మానవులు మంచి ప్రశాంతమైన జీవితం గడపలేరు. అంటే ఒక మనిషికి, గ్రామంలోని ప్రతి ఒక్క మనిషి లేదా సిటిజన్కు ప్రశాంత వాతావరణంగా జీవించేటువంటి హక్కు మన భారత రాజ్యాంగం కల్పించింది. దాన్ని అమలు చేసే బాధ్యత, అతిపెద్ద బాధ్యత సర్పంచ్ చేతుల మీద భారత రాజ్యాంగం పెట్టడం జరిగింది. ఇది మనకు ఈ సర్వీసుల కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది గవర్నెన్స్ అండ్ రెగ్యులేషన్, అంటే పరిపాలన మరియు నియంత్రించ ఏమేమి పరిపాలన చేయొచ్చు ఆయన అంటే మనకి లోకల్ సంబంధించినటువంటి కొన్ని లాలు కూడా, అంటే మనకు చట్టాలు కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాల్లో చూస్తూనే ఉంటాం, మనకు కొన్ని బెల్ట్ షాపులు కొన్ని గ్రామాల్లో పూర్తిగా నిషేధించారు. అంటే ఆ ఊరు లోపల మద్యం అనేది అమ్మరాదు, కొనరాదు. వాళ్ళ మద్యం అమ్మినా కూడా మన గ్రామ పంచాయతీలో నిర్ణయించిన దాని ప్రకారం వ్యతిరేకంగా వారికి ఫైన్ వేయడం కావచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల లోపల మనకు పెద్ద పెద్ద చెట్లు, రోడ్డు దగ్గర ఉన్న చెట్లను కొట్టినా కూడా ఫారెస్ట్ ఆఫీసర్ పట్టించి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి అంటే ఏవైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వారి మీద మనకు సర్పంచ్ గారు చర్య తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు గవర్నెన్స్ చేయొచ్చు, అంటే పరిపాలన చేయొచ్చు. అదేవిధంగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే ఒక అతిపెద్ద బాధ్యత కూడా ఈ సర్పంచ్ గారి మీద ఉంటుంది. అదేవిధంగా మనకు సమాజం లోపల మనకు ఏమన్నా గవర్నమెంట్ సంబంధించినటువంటి భూములు ఉంటే ఆ భూములను ఏ విధంగా ఉపయోగించాలి, ఆ భూముల వల్ల రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలి, పనికొచ్చే పరంగా అంటే గ్రామానికి ఒక 100 కాలాలు 10 కాలాల పాటు పనికొచ్చే విధంగా దాన్ని ఉపయోగించాలి తప్ప అనవసరమైన వాటికి ఆ భూములను వెచ్చించరాదు. ఇటువంటి గురుతర మనకు అతి ముఖ్యమైన బాధ్యత కూడా మన సర్పంచ్ గారి మీద ఉంటుంది. ఇంకొకటి మనకు షాపులకు లైసెన్స్ ఇవ్వడం కానీ, పర్మిషన్స్ ఇవ్వడం కానీ, కొన్ని మనం ఊర్లో చూస్తూ ఉంటాం, ఒక 500 కావచ్చు, 1000 రూపీస్ కావచ్చు, 200 షాపులకు మనకు తీసుకొని రెవెన్యూ జనరేట్ చేసి వాటికి లైసెన్సులు కూడా ఇచ్చే అధికారము ఈ సర్పంచ్ గారి మీద ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇది రెండవ బాధ్యత. మూడవది వచ్చేసి మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకు ముఖ్యంగా మనకు వచ్చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడము, గ్రామంలోని పౌరులందరినీ కూడా ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగే విధంగా చిన్న చిన్న తరహా కుటీర పరిశ్రమలు కావచ్చు, లేకుంటే వాటికి లోన్లు ఇప్పించడం కావచ్చు, బ్యాంకర్స్తో మాట్లాడి ఇంకెవరైనా ఇబ్బంది పెడుతుంటే కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు లోన్లు ఇప్పడం, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మనకు పౌరులను తీర్చిదిద్దడంలో ముఖ్యమైన బాధ్యత మన సర్పంచ్ గారి చేతుల మీద ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే చూడండి ఎంత పెద్ద బాధ్యత ఉందో సర్పంచ్. చాలామంది ఏంటంటే సర్పంచ్ అంటే ఏదో పెడుతురు లోకల్ బాడీ ఎలక్షన్లు, ఎవరినో ఒకరిని ఏదో మనవాడు లేకుంటే అవతలవాడు ఏదో పార్టీ పరంగానో వేరే విషయాల పరంగానో ఆలోచించి మనం ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు నేను చెప్పిన ఈ బాధ్యతలు, ఇంత పెద్ద బాధ్యతలను నిర్వర్తించగల గొప్ప వ్యక్తిని మీరు ఎన్నుకుంటే మీ గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి మనుషులు కూడా ప్రశాంత వాతావరణంలో జీవనము సాగించగలరని చెప్పేసి నేను చెప్పడం కాదు, భారత రాజ్యాంగం కోరుకుంటుంది. భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే ఏ వ్యక్తులైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసేవారిని మీరు ఎన్నుకోండి. అదేవిధంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే సమాజంతో కలిసి పనిచేయడము, సమాజాన్ని కూడా మన గ్రామంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాల లోపల గ్రామంలో ఉన్నటువంటి సమాజం మొత్తం, వృద్ధులు కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, లేకుంటే మేధావులు కావచ్చు, ఇంకోటి ప్రజలను కావచ్చు, అన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేయడం. మనం గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్తారు, కానీ చాలా మటుకు గ్రామ సభలు అంటే ఓన్లీ ఏ పార్టీ వాళ్ళు లేకుంటే ఎవరి సానుభూతి పరులు అధికారంలో ఉంటే వాళ్ళే కొంతమంది జమ కావడము, ఏదో తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించినట్లు రాసుకోవడము, పేపర్లకే పరిమితం అవుతుంది తప్ప గ్రామ సభలు అంటే అందరినీ, గ్రామంలోని ప్రతి ఒక్కరిని కూడా మనకు అందులో
మిళితం చేసి ఇన్వాల్వ్మెంట్ చేసి చర్చించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడమే ఇదొక కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనమాట. ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు చేయడానికి అతిపెద్ద బాధ్యత సర్పంచ్ గారే ఉంది. కాబట్టి మిత్రులారా, నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, రానున్న ఎన్నికల లోపల భారత రాజ్యాంగం ప్రకారము ఇటువంటి విధులను ఎవరైతే నిర్వర్తిస్తుంటారో అటువంటి విధులను నిర్వర్తించే అతి ముఖ్యమైన లేకుంటే సామర్థ్యం కలిగిన వ్యక్తులను మీరు ఎన్నుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి, పెద్దముదునూరు గ్రామము, నాగర్ కర్నూలు మండల్ మరియు నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ. ధన్యవాదాలు.